హలో డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే బిజినెస్ ఐడియాస్ మీరు ఆఫ్లైన్లోనూ ఇంప్లిమెంట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ఈ కామర్స్ బిజినెస్ గాను ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అంటేనేమో ఈ కామర్స్గా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి ఆ బిజినెస్ ఐడియా చెప్తాను, అట్లానే దానికి ఎంత మార్కెట్ ఉంది అని చెప్తూనే ఆన్లైన్లో వీటికి ఎలా సెట్ చేసి ఉంటున్నాయి, గ్లోబల్గా అంటే యూఎస్ లాంటి మార్కెట్లో ఎలా సెట్ చేస్తున్నారు, అట్లానే ఇండియాలో ఎలా సెట్ చేస్తున్నారు, అంటే మంత్లీ ఎన్ని వేలు కానీ ఎన్ని వందల మంది సెట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు దీనికి మార్కెట్ ఎలా ఉంటుంది, దాని గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేదో జనరల్గా నాకు వచ్చిన ఐడియా చెప్పడం కాదు, ఇది మార్కెట్ రీసెర్చ్ అనమాట. మార్కెట్ రీసెర్చ్ నేను చెప్పేది కాదు, ఆల్రెడీ అక్కడ ఉన్న మార్కెట్ మీకు చూపించడమే. కాకపోతే నేనేం చేస్తానంటే కొన్ని టూల్స్ వాడి ఆ కీవర్డ్స్ అని ఐడెంటిఫై చేసి డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి నాకున్న పరిధిలో ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి సెల్లింగ్ ఎయిర్ ప్యూరిఫైర్స్. సో ఎయిర్ ప్యూరిఫైర్స్ వచ్చేసరికి ఈరోజు అటువైపు ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చేసరికి దీనికి హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఇండియాలో వచ్చేసరికి వెస్ట్రన్ కంట్రీస్కి పోటీగా అంతే డిమాండ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ బయట కంటే కూడా ఇళ్లల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎయిర్ ప్యూరిఫైర్స్ వచ్చేసరికి హోమ్ పర్పస్కి వాడుతున్నారు, కమర్షియల్ ప్లేసెస్లోనూ వాడుతున్నారు. ఒక రకంగా దీని మార్కెట్ సైజ్ చూద్దాం. ఫస్ట్ యుఎస్ పరంగా చూసుకుంటే $3 బిలియన్ మార్కెట్ అయితే ఉందన్నమాట, అంటే హ్యూజ్ మార్కెట్. అట్లానే నెక్స్ట్ 4 ఇయర్స్లో చూసుకుంటే కనుక $7.5 బిలియన్ అవతరించబోతుంది, అంటే చాలా పెద్ద మార్కెట్. ఇది కేవలం యుఎస్లోనే కాదు, మన ఇండియా పరంగా చూసుకున్నా కానీ ప్రజెంట్ వచ్చేసరికి $85 మిలియన్ మార్కెట్ అయితే రన్ అవుతుంది 2021లో. అదే 2027కి చూసుకుంటే ఇదే మార్కెట్ వచ్చేసరికి $569 మిలియన్ అవతరించబోతుంది. ఒకసారి ఆన్లైన్లో వీటికి డిమాండ్ ఎలా ఉంది, సెర్చెస్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో చూడండి, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఇండియాలో ఎయిర్ ప్యూరిఫైర్స్కి ఆన్లైన్లో సెర్చెస్ ఎలా ఉన్నాయి, ఎంత డిమాండ్ ఉంది అని. ఎయిర్ ప్యూరిఫైర్స్ అనే దానికి దాదాపు 50,000 మంది సెర్చ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. అట్లానే ఫిలిప్స్ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పి 11,000 మంది, డైసన్ అంటే ఆ బ్రాండ్ ప్రోడక్ట్ వైజ్గా కూడా సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఎయిర్ ప్యూరిఫైర్ ఫర్ హోమ్ అని చెప్పి 10,000 మంది, నాట్ ఓన్లీ నార్మల్ ఎయిర్ ప్యూరిఫైర్స్, కార్ ఎయిర్ ప్యూరిఫైర్ అని సెర్చ్ చేస్తున్నారు. సో ఇలా మనం అన్ని సెర్చెస్ కలుపుకుంటే ఈజీగా 1,50,000-2 లక్షల సెర్చెస్ అయితే అయ్యేటట్టున్నాయి మంత్లీ. అంతమంది ఆన్లైన్లో ఎవ్రీ మంత్ ఈజీగా సెర్చెస్ అయితే చేస్తున్నారు, ఇంకా ఎక్కువ కూడా అవుతాయి. ఒకసారి గ్లోబల్గా చూద్దాం, అంటే యూఎస్లో ఎలా ఉంది మార్కెట్. ఇది చూసుకుంటే గ్లోబల్ పరంగా చూసుకుంటే ఎయిర్ ప్యూరిఫైర్ సెర్చెస్ అయితే ఇలా ఉంటున్నాయి అనమాట. అఫ్కోర్స్ మన ఇండియా పరంగా చూసుకుంటే దాదాపు అంతే సెర్చెస్ ఉన్నాయి, అంటే మన ఇండియన్ మార్కెట్ కూడా ఎయిర్ ప్యూరిఫైర్స్కి డిమాండ్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పి 1,00,000 మంది, డైసన్ అని చెప్పి 1,42,000 మంది ఇట్లా సెట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ డైసన్ ఎయిర్ ప్యూరిఫైర్స్ మీరు ఎవరైనా హోల్సేలర్స్తో మాట్లాడాలనుకున్నా, దాన్ని సెల్ చేయాలనుకున్నా, దాని డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకున్నా కానీ సో ఎంత డిమాండ్ ఉందో మీకు ఇక్కడ ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అన్డౌటెడ్లీ. ఇంకా సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్. మామూలుగా ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ ఇప్పటికే బాగా డిమాండ్ పెరిగి చాలామందికి అవేర్నెస్ అయితే కూడా వచ్చిందనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇంటికి వచ్చి యాక్చువల్గా మెడికల్ రిపోర్ట్స్ అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం, మెడికల్ టెస్టులు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. అట్లానే కొన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్ ప్రోడక్ట్స్ అనేవి మామూలుగా ఈ ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు చాలామంది పెద్దవాళ్ళు కూడా. చూడగా వీటికి ఇండియాలో కూడా అవేర్నెస్ అయితే వచ్చింది. ఒకసారి దాని మార్కెట్ పరంగా చూద్దాం, అంటే ఇంకా హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి అసలు మార్కెట్ ఎలా ఉంది, ఎలా సెర్చెస్ ఉన్నాయని. అలానే చూసుకుంటే ఇండియాలో సెర్చెస్ చూసుకుంటే ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అని కానీ, అట్లానే లైవ్ హెల్త్ అని కానీ, ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్ అని కానీ, ఆన్లైన్ మెడికల్ అని కానీ ఇలా చూసుకుంటే కనుక సెర్చెస్ చాలా ఉంటున్నాయి. నేను కొన్ని కీవర్డ్స్ తీసాను, యాక్చువల్గా దీని గురించి ఎక్కువ కీవర్డ్స్ తీయలేదు. అన్ని కీవర్డ్స్ తీస్తే మటుకు చాలా ఎక్కువ సెర్చెస్ అయితే దీనికైతే ఉంటాయి. బట్ యావరేజ్ మనం చూసుకుంటే ఇప్పుడిప్పుడే మెడికల్ రిలేటెడ్ ఇండియాలో ఆన్లైన్లో డిమాండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ సెర్చెస్ అనేవి ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి బేబీ సేఫ్టీ ప్రొడక్ట్స్ ఆర్ సేఫ్టీ గేట్స్ అనమాట. ఈ సేఫ్టీ గేట్స్ అంటే ఏంటి అంటే సాధారణంగా చిన్నపిల్లలు మెట్ల మీద నుంచి దిగేటప్పుడు పడిపోతూ ఉంటారు, మంచం మీద ఆడుకునేటప్పుడు పడిపోతూ ఉంటారు, మనందరికి అనుభవమే. నేను ఈ మధ్య చూశాను, మా కజిన్ వాళ్ళు కూడా యూఎస్లో చాలామంది ఈ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు. ఇండియాలో కూడా వీటికి అవేర్నెస్ వచ్చిందనమాట. బయటికి వెళ్ళిపోకుండా యాక్చువల్గా ఆడుకునేటప్పుడు యాక్చువల్గా చుట్టూ పెట్టేసాము అంటే కనుక దాని నుంచి ఇంకా బేబీ బయటికి రాలేరు. సో ఇందాక చెప్పినట్టు మెట్ల మీద నుంచి పడిపోకుండా ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో డిఫరెంట్ సైజెస్లో అయితే ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మార్కెట్ సెర్చెస్ చూసుకుంటే కనుక చూడండి, బేబీ గేట్స్ 1,200 మంది, మామూలుగా బేబీ సేఫ్టీ గేట్స్ 1000 మంది ఇలా సెట్ చేస్తున్నారు. సేఫ్టీ గేట్ అని, స్టైర్ గేట్ అని, అంటే మెట్ల కోసం ఈ సేఫ్టీ గేట్స్ అని. అట్లానే ఇంకొన్ని అడిషనల్ కీవర్డ్స్ తీసుకుంటే కనుక బేబీ గేట్ ఫర్ స్టేర్స్, బేబీ గేట్ విత్ డోర్,
సేఫ్టీ డోర్ గేట్, కిడ్స్ సేఫ్టీ గేట్, చైల్డ్ సేఫ్టీ కిట్స్, ఇట్లా డిఫరెంట్. అంటే మన కీవర్డ్స్ మామూలుగా ఇట్లా చైల్డ్ అని, బేబీ అని చెప్పి, కిడ్స్ అని చెప్పి, సేఫ్టీ గేట్స్ అని చెప్పి, సెక్యూరిటీ గేట్స్ అని, ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ అయితే సెట్ చేస్తున్నారు. అన్నీ గమనిస్తే కనుక ఈజీగా మంత్లీ వచ్చేసరికి ఏంటి అంటే ఒక 10,000 సెర్చెస్ అని అన్ని కీవర్డ్స్ కలుపుకుంటే యావరేజ్ మంత్లీ 10,000 సెర్చెస్ మినిమం అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా అంత మార్కెట్ అయితే దీన్ని క్రియేట్ అవుతుంది. ఇంకా అవేర్నెస్ తక్కువ, అవేర్నెస్ పెరిగే కొద్దీ ఆన్లైన్లో వీటికి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేశారు అంటే కనుక ఈ మార్కెట్ని క్యాప్చర్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే పెద్దలందరికీ ఏంటంటే ఇది పెద్ద తలకాయ నొప్పి కాబట్టి వాళ్ళకి ఒక చిన్న సెక్యూరిటీ లాగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఇది కూడా చిన్నపిల్లలకు సంబంధించిందే, కిడ్స్ ఫర్నిచర్. యాక్చువల్గా ఈ కిడ్స్ ఫర్నిచర్కి ఎందుకు డిమాండ్ పెరుగుతుంది అంటే మనం ఈ మధ్య చూస్తున్నాం, చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఒక సపరేట్ రూమ్ అనేది పెడుతున్నారు. మన అప్పుడు ఏంటి అంటే ఇట్లాగా పిల్లలకి సపరేట్ రూమ్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయినా, ట్రిపుల్ బెడ్రూమ్ అయినా, ఎస్పెషల్లీ గేటెడ్ కమ్యూనిటీస్లో, హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఖచ్చితంగా పిల్లలకంటూ ఒక సపరేట్ బెడ్రూమ్ పెట్టడం అనేది యాక్చువల్గా ఇది కూడా యాక్చువల్గా యూఎస్ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు కల్చర్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇదే చాలామందికి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ఏంటి అంటే వాళ్ళ ఫర్నిచర్, వాళ్ళకి కావాల్సిన మంచాలు కానీ, వాళ్ళకి కావాల్సిన చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, సో వాళ్ళకంటూ చిన్న డైనింగ్ టేబుల్స్ కానీ, ఇట్లాంటి చాలా మంది పర్చేజ్ అయితే చేస్తున్నారు అనమాట. ఒకసారి దీనికి సెర్చెస్ చూద్దాం ఎలా ఉంటున్నాయి ఆన్లైన్. ఇండియాలో సెర్చెస్ చూడండి, డైరెక్ట్గా కిడ్ ఫర్నిచర్ అని వెతుకుతున్న వాళ్ళు 4,500 మంది, కిడ్స్ స్టడీ చైర్, కిడ్స్ రూమ్ ఫర్నిచర్, కిడ్స్ బెడ్రూమ్ ఫర్నిచర్, ఇలా వెతుకుతున్న వాళ్ళు యాక్చువల్గా 1,200 మంది నుంచి 4,000 మంది ఉన్నారు. ఇంకా కీవర్డ్స్ చూద్దాం. మామూలుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఫర్నిచర్ అని చెప్పి, కిడ్స్ ఫర్నిచర్ ఆన్లైన్ అని, చిల్డ్రన్ రూమ్ ఫర్నిచర్ అని, ఇట్లా కీవర్డ్స్ అనేవి వివిధ రకాల్లో ఉంటాయి. బట్ అన్నిటికీ ఏంటి అంటే ఒకటే, వాళ్ళ ఫర్నిచర్ కోసం వెతుకుతున్నారు. కొన్ని కీవర్డ్స్కి 1000 ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ 4,000 సెర్చెస్ ఉంటాయి. ఇట్లా అన్నీ కలుపుకుంటే కనుక ఈజీగా మంత్లీ వచ్చేసరికి మనకి యాక్చువల్గా 20,000, 30,000 సెర్చెస్ అన్ని కీవర్డ్స్ కలుపుకుంటే అన్ని వేల సెర్చెస్ అయితే ఉంటాయి అనమాట. డెఫినెట్గా కిడ్స్ ఫర్నిచర్ అనేది ఒక గోల్డ్ మైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్దలు వచ్చేసరికి వాళ్ళు మనీ స్పెండింగ్కి వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి, ఖచ్చితంగా పిల్లలు అడిగితే కాదనలేరు. పిల్లలకి ఇట్లా సపరేట్ రూమ్స్ పెడుతున్నాము అంటేనే వాళ్ళు వచ్చేసరికి యాక్చువల్గా కొంత మనీ స్పెండ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి డెఫినెట్గా అలాంటి వాళ్ళకి మీ ప్రోడక్ట్ సెల్ చేసుకుంటే కన్వర్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నాలెడ్జ్ పార్ట్నర్ అండ్ స్పాన్సర్ వచ్చేసరికి బిగ్ రాక్ అండి. మీరు కనుక ఒక ఆన్లైన్ బిజినెస్ కానీ, ఈ కామర్స్ బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలి అంటే వెబ్సైట్ కావాలి కదండి. సో వెబ్సైట్ కావాలి అంటే కనుక ఒక మంచి వెబ్ హోస్టింగ్ అయితే కావాలి ఆ వెబ్సైట్ హోస్ట్ చేయడానికి. మీరు ఎవరి దగ్గరైనా వెబ్సైట్ చేయించుకున్నా, మీ అంతటా మీరు వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలన్నా కానీ వెబ్ హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇప్పుడు ఒక ఈ కామర్స్ కానీ, ఆన్లైన్ బిజినెస్ కానీ హోస్టింగ్ ఎలా తీసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు దీంట్లో లైనక్స్ హోస్టింగ్ అని ఉంటుందండి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇండియా సర్వరా, యూఎస్ఏ సర్వర్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇండియా సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి. మీకు నచ్చిన ఇయర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి. ఇంక ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయండి. సో ఈ కామర్స్ కానీ ఆన్లైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ప్రో ప్యాకేజ్ అనేది సో రీజనబుల్ ఉంటుందండి. సో ఈ ప్రో ప్యాకేజ్లో వచ్చేసరికి ఇన్ని వెబ్సైట్స్ ఇస్తున్నాడు, ఎస్ఎస్డి ఇస్తున్నాడు, అన్లిమిటెడ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి, డేటాబేసెస్. సో ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి డొమైన్ 1 year పాటు డొమైన్ ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను బై నౌ అని క్లిక్ చేస్తాను. ఇంక ఇక్కడ డొమైన్ ఫ్రీ వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన డొమైన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నాకు కావాల్సిన డొమైన్ అనేది ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసి కంటిన్యూ అంటాను. సో నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ అనాలి. సో ఇక్కడ మనం ఎంచుకున్న ఇయర్ బట్టి, మనం ఎంచుకున్న ప్యాకేజ్ బట్టి ప్రైస్ అనేది చూపిస్తుందండి. బట్ నేను చెప్పాను కదా మనకు స్పెషల్ కూపన్ ఉంటుంది అని చెప్పేసి, ఆ కూపన్ అనేది మన డిస్క్రిప్షన్లోనూ అట్లానే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇక్కడ చేంజ్ ప్రోమో కోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిమూవ్ అనాలి. సో ఇక్కడ నేను ఏదైతే కూపన్ ఇస్తానో సో ఆ కూపన్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసి అప్లై అనాలి. అప్లై అన్నప్పుడు చూడండి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. సో మీకు ఇందాక ఏదైతే ప్రైస్ ఉందో దాని మీద ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వచ్చింది. సో ఈ డిస్కౌంట్ కావాలి అంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి కూపన్ అప్లై చేయాలి. సో అప్పుడైతే మీకు అప్లై అవుతుంది. ఇప్పుడు నేను రిజిస్టర్ అండ్ పే అంటాను. ఇంకా నెక్స్ట్ స్టెప్లో మన అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. సింపుల్గా ఏంటంటే నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అవన్నీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. సో ఒకసారి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తాము. కంటిన్యూ అని క్లిక్ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ అయితే వస్తాయి అనమాట. మనం యూపీఐ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, వ్యాలెట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. మన కన్వీనియంట్కి తగ్గట్టు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ అని క్లిక్ చేయాలి. వెజిటేబుల్ గార్డెనింగ్. సో మామూలుగా ఈరోజు ఈ సిచ్యువేషన్స్ తర్వాత అందరూ ఏం చేస్తున్నారు, తాము తినేది అంటే కూరగాయలు ఇవన్నీ కూడా తామే పండించుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఒకప్పుడు బిజీ లైఫ్లో పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ
ఇప్పుడు కొంత అంటే టైం కేటాయించి మరీ యాక్చువల్గా ఈ కూరగాయల మొక్కలు కానీ ఇంట్లో మామూలు మొక్కలు పెంచడం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనమాట. సో అందుకని ఆన్లైన్లో చూస్తే కనుక ఇదివరకు మీద ఇప్పుడు యాక్చువల్గా సెర్చెస్ కానీ వీటి గురించి వెతికే వాళ్ళు కానీ చాలా ఎక్కువైపోయారు. సో ఈ వెజిటేబుల్ గార్డెన్ సెక్టర్లో తీసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సీడ్ ప్యాకెట్స్ కోసం వెతికే వాళ్ళు ఉంటారు, వెజిటేబుల్ ప్లాంట్స్ కోసం వెతికే వాళ్ళు ఉంటారు, అట్లానే గార్డెనింగ్ ఎక్విప్మెంట్ కానీ గార్డెనింగ్ టూల్స్ వీటి కోసం వెతికే వాళ్ళు ఉంటారు. వీటన్నిటికి కూడా డిమాండ్ క్రియేట్ అయింది. మామూలుగా ఇంకా కీవర్డ్ సెర్చ్ ప్రకారం చూసుకుంటే కనుక చూడండి, వెజిటేబుల్ గార్డెన్ అన్న దానికి 4400, అట్లానే వెజిటేబుల్ సీడ్స్ అన్న దానికి 13500. సో అట్లానే మనకి వెజిటేబుల్స్లో డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఊరినే ఇక్కడ ఉదాహరణకి టొమాటో ప్లాంట్, కుకుంబర్ ప్లాంట్, ఇలా చూస్తే టొమాటో ప్లాంట్కి 20,000 సెర్చెస్, ఇలా చాలా సెర్చెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. అదే ఇంకొన్ని కీవర్డ్స్ తీసాను చూడండి. ప్లాంట్ సీడ్స్ అంటే 11,500 సెర్చెస్ అయితే ఉన్నాయి. లోటస్ సీడ్స్ అంటే దాదాపు 40,000 సెర్చెస్ అయితే ఉన్నాయి అనమాట. గ్రాస్ సీడ్స్ ఇట్లా ఉన్నాయి. సో ఓవరాల్గా ప్లాంట్స్కి కానీ సీడ్స్కి కానీ ఇంకా గార్డెనింగ్ ఎక్విప్మెంట్కి కానీ ఆన్లైన్లో కొందాము అని చూసే వాళ్ళు ఉన్నారు. మీరు గనక ఆ సెక్టార్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఆ సర్కిల్ ఉన్నా, నెట్వర్క్ ఉన్నా, సో మీరు ఒక ఈకామర్స్ సైట్ పెట్టి ఎక్స్క్లూజివ్గా ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టారు అంటే కనుక ఒక యూనిక్ ఈకామర్స్ సైట్ అయితే అవుతుంది అనమాట. బిజినెస్ ఐడియా వచ్చేసరికి నెయిల్ కిట్స్ అండ్ ఫేషియల్ టూల్స్. మామూలుగా సెలూన్కి వెళ్ళటం, బయటకు వెళ్ళటం అనేది చాలా మంది తగ్గించేశారు. బట్ ఓవరాల్గా చూస్తే మటుకు ఈ సెలూన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరిగింది. వీటిల్లో ఎస్పెషల్లీ నిచ్ వైజ్గా వెళ్తే ఈ నెయిల్ కిట్స్, అమ్మాయిలు ఏం చేస్తారు, మ్యానిక్యూరు, పెడిక్యూరు, అట్లానే ఈ గోర్లకు రంగులు, ఇట్లా వీటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఆ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి విపరీతమైన సెర్చెస్ అయితే పెరిగాయంట. వీటితో పాటు యాక్చువల్గా ఈ ఫేషియల్ టూల్స్ అంటే ఈ ఫేషియల్ ఇవి చేసుకోవడానికి ఉపయోగించే బ్రషెస్ కానీ, ఆ పౌడర్స్ కానీ, అట్లానే ఆ చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్, వీటన్నిటికి కూడా బాగా డిమాండ్ అయితే పెరిగింది. ఒకసారి వీటి సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో చూడండి, నెయిల్ ఆర్ట్ కిట్ అనే ట్రెండింగ్ చూస్తే కనుక యాక్చువల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎట్లా బాగా రేజ్ అయిపోయిందో చూడండి. గ్రాఫ్ అనేది ఒక్కసారిగా రేజ్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ కీవర్డ్ సెర్చెస్ చూసుకుంటే కనుక నెయిల్ ఆర్ట్ కిట్ అనే దానికి 35,000 సెర్చెస్, పాలిజల్ నెయిల్ కిట్, అట్లానే మ్యానిక్యూర్ పెడిక్యూర్ కిట్ అండ్ నెయిల్ ఎక్స్టెన్షన్ కిట్, ఇట్లా డిఫరెంట్ సెర్చెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకుంటే కనుక యాక్చువల్గా చాలా డీసెంట్ సెర్చెస్, నార్మల్ కీవర్డ్ తీసుకున్నా కానీ చాలా డీసెంట్ సెర్చెస్ అయితే ఉన్నాయి. కొన్నిటికైతే కనుక ఇట్లా ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ ఫేషియల్ టూల్స్లో చూసుకుంటే కనుక ఫేషియల్ స్క్రబ్బర్ అని చెప్పి, ఫేస్ బ్రష్ అని చెప్పి, ఫేషియల్ క్లీన్సింగ్ బ్రష్ అని చెప్పి, ఇట్లా బ్రషెస్, స్క్రబ్బర్ వీటన్నిటికీ చూసుకున్నా కానీ 7,000, 5,500, 3,800. సో ఇట్లా చాలా సెర్చెస్ అయితే ఉన్నాయి. ఈ సెర్చెస్ అంటే యాక్చువల్గా 1000 నుంచి సెర్చెస్ ఉన్నాయంటేనే చాలా మంచి సెర్చెస్ ఉన్నట్టు, అట్లాంటిది హ్యూజ్ సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. బిజినెస్ ఐడియా వచ్చేసరికి నైట్ వేర్ డ్రెస్సెస్. మనందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు అందరూ యాక్చువల్గా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు బయటకు వెళ్తారు కాబట్టి ప్రొఫెషనల్ డ్రెస్సెస్ కానీ లేదంటే ఫార్మల్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మార్నింగ్ నైట్ ఎప్పుడైనా సరే వాళ్ళు యాక్చువల్గా ఈ పైజమాస్, 3x4 ప్యాంట్స్, షార్ట్స్ వీటిల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. అంటే జనరల్ డ్రెస్సింగ్ కంటే కూడా వీటికి ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు దీని ట్రెండ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. వాటితో పాటు యాక్చువల్గా కొన్ని కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. మొదటగా నైట్ డ్రెస్ అనేది టర్మ్ చూసుకుంటే సెర్చ్ వాల్యూమ్ చూడండి, అసలు పిచ్చెక్కిచ్చారు. దాదాపు 2 లక్షల సెర్చ్ వాల్యూమ్ అంటే హ్యూజ్ సెర్చ్ వాల్యూమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మామూలుగా కీవర్డ్స్ పరంగా చూసుకుంటే వీటిల్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చూడండి, లాంజ్ వేర్ అంటే జనరల్ టర్మ్లో వచ్చేసరికి లాంజ్ వేర్ అనే పదం చాలా మందికి తెలియదు. కానీ జనరల్ 3x4 షార్ట్స్ అని, జనరల్ షార్ట్స్ అని, నైట్ డ్రెస్సెస్ అని, వీటితో పాటు ఇలాంటి టర్మ్స్ కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు లాంజ్ వేర్ అనేది చూసుకుంటే 14,700 ఉన్నాయి. అట్లానే మెన్ లాంజ్ వేర్, ఉమెన్స్ లాంజ్ వేర్, ఇట్లా లాంజ్ సెట్ ఇలా అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ చూసుకుంటే 3/4 ప్యాంట్స్ మెన్స్ అని చెప్పి, 3/4 ప్యాంట్స్ ఆఫ్ జెంట్స్ అని చెప్పి, అంటే 3x4 యాక్చువల్గా 3x4 షార్ట్స్ ఇవి ఉంటాయి కదా, వాటి గురించి సెర్చెస్, వాటి గురించి కొన్ని సెర్చెస్ చేస్తే ఇలా ఉన్నాయి. ఇవన్నీ క్లబ్ చేస్తే యాక్చువల్గా హ్యూజ్ సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంటుంది. సో రకంగా చూసుకుంటే కనుక ఉమెన్ వేర్ కావచ్చు, మెన్ వేర్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, పైజమాస్ కావచ్చు, లాంజ్ వేర్ కావచ్చు, అట్లానే డిఫరెంట్ టర్మ్స్లో వెతుకుతూ ఉంటారు. ఆ టర్మ్స్ అన్ని చూసుకుంటే యాక్చువల్గా లక్షల్లో వీటికి యాక్చువల్గా సెర్చెస్, లక్షల్లో ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా కొద్ది కాంపిటీషన్ అయితే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ నిచ్, నైట్ డ్రెస్సెస్ అనే నిచ్ వరకు సెలెక్ట్ చేసుకుంటే క్లోతింగ్ సెగ్మెంట్లో మీరు మంచి ఈకామర్స్ సైట్ అయితే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఎర్గోనామిక్ డివైజెస్. ఎర్గోనామిక్ అంటే పేరు చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ సింపుల్ ఏం లేదండి. వర్క్ ఎన్విరాన్మెంట్లో మన ఎఫిషియన్సీ, కంఫర్ట్ని ఇచ్చే డివైజెస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ఇలాంటి చైర్స్,
ఓకే. అట్లానే మనం మామూలుగా సోఫాల్లోనో మామూలుగా ఈ మంచాల మీద కూర్చొని ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తే ఆ బ్యాక్ పెయిన్ సపోర్ట్కి వాడే పిల్లోస్ కావచ్చు. అట్లానే కొన్ని ల్యాప్టాప్స్ ఇవి ఒళ్ళో పెట్టుకొని వాడేటప్పుడు కొన్ని డివైజులు ఉంటాయి కన్వీనియంట్గా ఉండడానికి, అలాంటివి కావచ్చు. అట్లానే మనం కంప్యూటర్ వాడేటప్పుడు మౌస్ వాడుతూ ఉంటాం, ఎర్గోనామిక్ మౌస్ అంటారు, గేమింగ్ మౌస్లా ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏంటి అంటే మన వర్క్ ఎన్విరాన్మెంట్లో మనకు ఒక కంఫర్ట్, మన వర్క్ ఎన్విరాన్మెంట్ ఎఫిషియెంట్ని పెంచే డివైజెస్ అనమాట. ఈరోజు అందరు ఇళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి వీటికి హ్యూజ్ డిమాండ్ అయితే పెరిగిపోయింది. అయితే ఎర్గానమిక్ అనే పదం చాలా మందికి తెలియదు కాబట్టి దీన్ని రెలవెంట్గా అంటే కంఫర్టబుల్ చైర్స్ అని కానీ, కన్వీనియంట్ చైర్స్ అని కావచ్చు, బ్యాక్ సపోర్ట్ పిల్లోస్ అని కానీ ఇలా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఒకసారి సెర్చ్ వాల్యూమ్స్ అయితే అట్లా నా కీవర్డ్స్ ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాం. సో చూడండి, జనరల్గా అయితే ఎర్గానామిక్ చైర్స్ అని వెతుకుతుంటే 30,000 సెర్చెస్ అయితే ఉన్నాయి, హ్యూజ్ సెర్చ్ వాల్యూమ్. ఎర్గానామిక్ ఆఫీస్ చైర్స్ అని ఉన్నాయి, బెస్ట్ ఎర్గోనామిక్ ఆఫీస్ చైర్, ఇట్లా ఈ ఎర్గోనామిక్ రిలేటెడ్గా ఉన్నాయి కీవర్డ్స్ ఇవన్నీ. అట్లానే నాట్ ఓన్లీ ఆఫీస్ చైర్స్ అండి, టేబుల్ కానీ, డెస్క్లు కానీ, ల్యాప్టాప్ స్టాండ్స్ కానీ చూడండి, ల్యాప్టాప్ స్టాండ్స్, వర్క్ స్టేషన్స్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి సెర్చ్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మామూలు జనరల్ కీవర్డ్స్ చూసుకుంటే కంప్యూటర్ చైరు 25,000 సెర్చెస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ చైరు, బెస్ట్ ఆఫీస్ చైరు, ఇట్లా చాలా సెర్చెస్. డెస్క్ చైర్ అంటే ఇవన్నీ సింపుల్ కీవర్డ్స్, సింపుల్ వర్డ్స్ అనమాట. వీటికి చూసుకుంటే 4,000 నుంచి 25,000 వరకు సెర్చెస్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక బ్యాక్ సపోర్ట్ పిల్లో, లూంబర్ పిల్లోస్, లూంబర్ సపోర్ట్ పిల్లో, చైర్ కుషన్స్ ఫర్ బ్యాక్ పెయిన్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి సెర్చ్ వాల్యూమ్ కొద్దిగా నార్మల్గా ఉన్నా కానీ ఇవన్నీ క్లబ్ చేసామనుకోండి అవి కొన్ని వేల సెర్చెస్ అయితే అవుతాయి. ఎందుకు, ఇవన్నీ కూడా ఓవరాల్గా అయితే బ్యాక్ సపోర్ట్ ఇచ్చే పిల్లోస్ కోసమే సెర్చ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసిన కీవర్డ్స్ గమనిస్తే కనుక మనకి పిల్లోస్ కానీ, కుషన్స్ కానీ, చైర్స్ కానీ, అట్లానే మౌసులు కానీ, ల్యాప్టాప్ స్టాండ్స్ కానీ వీటన్నిటికీ విపరీతమైన సెర్చెస్ అయితే పెరిగి ఉన్నాయి అన్నమాట. సో చాలా మంది లోకల్గా కొనడానికి ట్రై చేస్తుంటారు, బట్ ఇప్పుడు ఆన్లైన్కి వచ్చారు కాబట్టి ఆన్లైన్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవి ఉన్నాయి అంటే కనుక ఈజీగా పర్చేసింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఐడియా వచ్చేసరికి సెల్లింగ్ పానీపూరి ఆన్లైన్. అవును, మామూలుగా పానీపూరి ఆన్లైన్లో తెప్పించుకోవడానికి చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య యాక్చువల్గా దాని సెర్చెస్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. మామూలుగా దాన్ని గోల్గప్ప అంటాము, ఒక్కో ప్లేస్లో ఒక్కోలా పిలుస్తుంటారు కదా. బట్ ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియా పరంగా చూసుకున్నా కానీ ఎక్కడైనా సరే ఈ పానీపూరి ఇంటికి తెప్పించుకోవాలి. ఆ ప్యాకెట్స్ చాలామంది ఏంటి అంటే మామూలుగా కొన్ని ప్యాకెట్స్, వాటర్ అవన్నీ కలిపి ఉంటాయి కదా, ఇంటికి తెప్పించుకొని తినడానికి వీటికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక నేను కొన్ని కీవర్డ్స్ తీస్తే కనుక పానీపూరి ప్యాకెట్ ప్రైస్ అని, అట్లానే రెడీమేడ్ పానీపూరి ప్యాకెట్ అని, పానీపూరి ఆన్లైన్ అని, పానీపూరి ఆన్లైన్ ఆర్డర్ అని, గోల్గప్ప. సో పానీపూరికి మామూలు పర్యాయ పదాలు ఉంటాయి కదా, సో గోల్గప్ప ప్యాకెట్ ప్రైస్ అని, సో ఇట్లా పానీపూరి ప్యాకెట్ హోమ్ డెలివరీ అని. సో ఇట్లా ఇంకా చాలా కీవర్డ్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ కోసం మటుకు ఇట్లా 5-6 కీవర్డ్స్ తీసుకున్నాను. సెర్చ్ వాల్యూమ్ చూస్తే కనుక మామూలుగా మనకి 400 నుంచి 1,400, నేను తీసిన 6-7 చూసుకుంటేనే 400 నుంచి 1,400 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంకా వీటికి తోడు యాక్చువల్గా కనీసం ఒక 50-100 కీవర్డ్లు అయితే ఉంటాయి. సో అన్నీ కలుపుకుంటే కనుక సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంటుందో ఊహించుకోండి. అంటే మామూలుగా కొన్ని వేలల్లో, లక్షల్లో యాక్చువల్గా ఈ పానీపూరి కోసం యాక్చువల్గా సెర్చెస్ అనేవి మొదలవుతుంది. ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి అదేంటంటే కొబ్బరి నీళ్ళు. మామూలుగా మన చిన్నప్పుడు ఇళ్లలో కొబ్బరి నీళ్ళు ఎవరైనా ఇంట్లో చెట్లుండి కొబ్బరి నీళ్ళు తాగమన్నా కానీ మనకి దాని విలువ తెలిసేది కాదు కాబట్టి తాగేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత అందరికీ దాని విలువ తెలిసిన తర్వాత దానికి డిమాండ్ పెరిగిపోయింది. అయితే కొబ్బరి బొండాలు అమ్మే షాపులు అక్కడక్కడ కనపడతా ఉంటాయి. బట్ ఆన్లైన్లో వెరైటీగా దీనికి బాగా డిమాండ్ క్రియేట్ అవుతుందండి. ఇంటికి తెప్పించుకోవడానికి చూసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అందుకని ఈ మధ్య గమనించండి, నేను స్విగ్గీలో అబ్జర్వ్ చేశాను, కొన్ని ఫ్రూట్ జ్యూస్ మామూలుగా అవుట్లెట్స్ పెడతారు కదా స్విగ్గీలో, వాళ్ళు ఎక్కువగా కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నారు. వెరైటీ కొబ్బరి నీళ్ళు అనమాట. కొబ్బరి నీళ్ళు వేరే దాంతో మిక్స్ చేసి, సో ఆ కొబ్బరి నీళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు అని చెప్పేసి సో అలా అమ్మేస్తున్నారు అనమాట. మనకి మామూలుగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, కాఫీ గురించి అడిగినప్పుడు వెరైటీ పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు బ్రదర్ అని, కలేజా సినిమాలో. సేమ్ అలానే డిఫరెంట్ కొబ్బరి నీళ్ళ పేర్లతో అమ్ముతున్నారు. దీని అంతటి రీజన్ ఏంటి అంటే ఆన్లైన్లో దీనికి డిమాండ్ క్రియేట్ అవటం. ఇప్పుడు ఒకసారి సెర్చెస్ చూద్దాం ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేస్తున్నారు దీని గురించి అని. సో చూడండి, కొన్ని కీవర్డ్స్ తీసుకుంటే కనుక కోకోనట్ వాటర్ ఆన్లైన్ 3,600 సెర్చెస్ ఉన్నాయి ఎవ్రీ మంత్. కోకోనట్ వాటర్ హోమ్ డెలివరీ నియర్ మీ. ఇది వచ్చేసరికి ఏంటంటే సిటీ వైజ్గా, మళ్ళీ సిటీలో లొకేషన్ వైజ్గా, కేపీహెచ్బిలోనా, మీరుపేటలోనా, ఇట్లా సిటీలో లొకేషన్ వైజ్గా ఉంటాయి అనమాట. అట్లా లొకేషన్ వైజ్గా చూస్తే 800 మంది ఒక లోకల్ ఏరియాలో సెర్చ్ చేసేవాళ్ళు. నారియల్ పానీ యాక్చువల్గా హిందీలో సెర్చ్ చేస్తున్నారు, నారియల్ పానీ హోమ్ డెలివరీ నియర్ మీ అని. బై కోకోనట్ వాటర్ ఆన్లైన్, ఆర్డర్ కోకోనట్ వాటర్, టెండర్ కోకోనట్ వాటర్ ఆన్లైన్.
ఇలా చూసుకుంటే దాదాపు 400 నుంచి 3600 ఒక్కొక్క కీవర్డ్. ఈ కీవర్డ్లు అన్నీ కలిపితే మళ్ళీ సెర్చ్ వాల్యూమ్ వచ్చేసరికి ఈజీగా మనకు ఒక 6000 7000 సెర్చ్ వాల్యూమ్ అవుతుంది. ఇంకా నేను తీసింది 5-6 కీవర్డ్స్ కదా, ఇంకొన్ని కీవర్డ్స్ చూపిస్తా చూడండి. ఇంకా ఎక్స్ట్రా కీవర్డ్స్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, కోకోనట్ వాటర్ ఆన్లైన్ డెలివరీ, ఇట్లా కొన్ని కీవర్డ్స్ అటు ఇటుగా మార్చి సెర్చ్ చేస్తున్నారు. ఇవన్నీ కలపాలండి, ఇవన్నీ ఒకటే ఆ ప్రోడక్ట్, ఆ కోకోనట్ వాటర్ ఇంటికి తెప్పించుకోవడానికి సెర్చ్ చేస్తున్న సెర్చ్ వాల్యూమ్స్. ఇవన్నీ కలిపామంటే కనుక వేలల్లో సెర్చెస్ ఉంటాయి మంత్లీ. వీటికి కనుక మీరు ఒక వెబ్సైట్ చేసుకుంటే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కోకోనట్ వాటర్ సెల్ చేస్తారు. ఒక మొబైల్ యాప్ చేసుకుంటారా, వెబ్సైట్ చేసుకుంటారా, ఒక చిన్నది ఏదైనా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్లా పెట్టుకుంటారో మీ ఇష్టం. సో అది పెట్టుకొని ఎవరైతే ఇట్లా సెట్ చేస్తున్నారో వాళ్ళకి మీ రిలేటెడ్ అంటే మీ వెబ్సైట్ కనిపించేటట్టు చేశారు అంటే మీకు ఆర్డర్స్ వస్తాయి. ఆబ్వియస్లీ మీ బిజినెస్ అనేది ఈజీగా గ్రో. ఇంకా నెక్స్ట్ ఫుడ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి శాండ్విచెస్ ఆన్లైన్. మామూలుగా ఈ శాండ్విచ్లు వచ్చేసరికి ఏంటి అంటే చాలామందికి బ్రేక్ఫాస్ట్ పరంగా గాను స్నాక్ పరంగా గాను చాలా ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవడానికి, అంటే ఫాస్ట్గా ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తారు, శాండ్విచ్ అనుకోండి వెంటనే తింటా బయటకు వెళ్ళిపోతారు. సో అట్లానే ఎవరైనా బద్ధకం అంటే టిఫిన్స్ ఇవి చేసుకోవడానికి బద్ధకం అయినప్పుడు బయట ఆయిల్ ఫుడ్ ఇట్లాంటివి వద్దు అనుకుంటే ఎక్కువగా శాండ్విచ్ అనేవి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అలానే ఈ మధ్య శాండ్విచ్లో చాలా వెరైటీ శాండ్విచ్ వచ్చాయి. కార్న్ పెడుతున్నారు, పన్నీర్ పెడుతున్నారు, చికెన్ శాండ్విచెస్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి, హెల్తీ శాండ్విచెస్ అయితే ఉంటున్నాయి, చాలా విపరీతంగా కాంబినేషన్స్ అయితే వచ్చాయి. స్విగ్గీలో చూసుకున్నా కానీ యాక్చువల్గా ఓన్లీ శాండ్విచ్ అమ్మే రెస్టారెంట్స్, ఓన్లీ శాండ్విచ్ అమ్మే అవుట్లెట్స్ అనేవి మనకి స్విగ్గీ లాంటి వాటిల్లో కూడా కనపడుతున్నాయి. సో ఈ శాండ్విచెస్కి డిమాండ్ అనేది ఒకసారి చూద్దాం ఆన్లైన్లో ఎలా ఉంది, ఇంటికి తెప్పించుకోవాలనుకుంటున్నారు ఎలా సెట్ చేస్తున్నారు అని. ఒకసారి చూసుకుంటే శాండ్విచ్ ఆర్డర్ ఆన్లైన్, సబ్వే బ్రెడ్ ఆన్లైన్, శాండ్విచ్ ఆన్లైన్, ఇట్లా చూడండి సెర్చెస్ అయితే ఉన్నాయి. సో చూసుకుంటే ఓకే విపరీతంగా సెర్చెస్ లేవు కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి అనమాట. మామూలుగా ఆన్లైన్ శాండ్విచ్ ఆర్డర్ నియర్ మీ అట్లా దానికి 40-50 మంది సెట్ చేస్తున్నా, శాండ్విచ్ ఆర్డర్ ఆన్లైన్ అన్న దానికి దాదాపు 500 మంది సెట్ చేస్తున్నా. అంటే అన్నీ కలుపుకుంటే కొన్ని వేలల్లోనే ఉండొచ్చు కానీ సో ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు గ్రో అవుతుందన్నమాట. సో బేసికల్గా ఏంటి అంటే ఈ ఆన్లైన్ సెర్చెస్ ఏం చెప్తున్నాయి అంటే ఈ శాండ్విచ్ కోసం వెతికే వాళ్ళు ఆన్లైన్లో ఇంక్రీజ్ అవుతున్నారు. ఇంకా హ్యూజ్ డిమాండ్ ఆన్లైన్లో క్రియేట్ అవ్వలేదు కానీ 1 సంవత్సరం లోపు ఖచ్చితంగా దీనికి కూడా మంచి సెర్చెస్ ఆన్లైన్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓవరాల్గా మీరు పర్టికులర్గా ఒక శాండ్విచ్కి సంబంధించి కామర్స్ ఫుడ్ రిలేటెడ్ వెబ్సైట్ పెట్టాలనుకున్న, ఆన్లైన్లో సెల్ చేయాలన్నా కానీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. తర్వాత మార్కెట్లో అవేర్నెస్ వచ్చి కాంపిటీషన్ పెరిగే టైంకి మీరు దీంట్లో ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఆన్లైన్లో ఎస్ఈఓ పరంగాను మీ వెబ్సైట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఆల్రెడీ ఇది ఆఫ్లైన్లో మామూలుగా కనపడకుండా చాలా హెవీ బిజినెస్ చేసే ఐటమ్. అదేంటి అంటే దోశల పిండి. సో ఇప్పుడు యాక్చువల్గా చాలామంది కూడా ఎస్పెషల్లీ సిటీస్లో వచ్చేసరికి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రెడీమేడ్ పిండి కోసం వీటి కోసం చూస్తుంటారు కదా. అయితే ఎక్కడికక్కడ సూపర్ మార్కెట్ల దగ్గర, సూపర్ మార్కెట్ బయట లేదో చిన్న చిన్న సెంటర్స్లోనూ ఇట్లా చాలామంది ఇట్లా దోశపిండి ఇవి బయట బల్లల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మేము కేపీహెచ్బీలో చూసినప్పుడు చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు దీనికి ఆన్లైన్లో డిమాండ్ క్రియేట్ అయింది. ఆన్లైన్లో ఇంటికి తెప్పించుకోవడానికి చాలామంది ఆన్లైన్ ఆర్డర్ కోసం చూస్తున్నారు. సో మీరేం చేయొచ్చు అంటే ఇట్లా దోశపిండి అమ్ముతున్నా కానీ దీన్ని ఒక బిజినెస్గా చేయాలనుకున్నా కానీ ఈ ఆన్లైన్ దీన్ని క్యాప్చర్ చేసి ఒక చిన్న వెబ్సైట్, ఒక చిన్న కామర్స్ స్టోర్తో వాళ్ళ ముందు నిలబడ్డారు అంటే కనుక చాలా ప్రాఫిట్ మార్జిన్స్ ఉండే ఛాన్స్ అయితే అవకాశం ఉంది. సో ఒకసారి సెర్చెస్ అయితే చూద్దాం. ఆన్లైన్లో సెర్చెస్ చూడండి. దోశ బ్యాటర్ ఆన్లైన్, ఇడ్లీ బ్యాటర్ ఆన్లైన్, ఇడ్లీ పిండి కోసం వెతుకుతున్నారు, దోశ పిండి కోసం వెతుకుతున్నారు. మళ్ళీ దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయి అనమాట. నేను చూపిస్తాను సెర్చెస్. రెడీమేడ్ దోశ బ్యాటర్ నియర్ మీ, ఇలా చూసుకుంటే 100 దగ్గర నుంచి 1000 సెర్చెస్ వరకు డిఫరెంట్ కీవర్డ్స్ మీద ఆధారపడి అదే ప్రోడక్ట్ కోసం నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇందాక చెప్పాను కదా యాక్చువల్గా మనకి మళ్ళీ దోశల పిండిలు వెరైటీ కోసం వెతికే వాళ్ళు ఉన్నారు. మిల్లెట్ దోశ బ్యాటర్ ఆన్లైన్, అట్లానే రాగి దోశ బ్యాటర్ ఆన్లైన్, ఇట్లా అయితే వెతుకుతున్నారు. సో అంటే యాక్చువల్గా మనకి ఈ తృణధాన్యాలు వీటి మీద అవేర్నెస్ వచ్చేసరికి చాలామంది దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇవన్నీ ఆ తృణధాన్యాల్లో తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఆ రిలేటెడ్ ఆ పిండ్ల కోసం కూడా, ఆ పిండి ఆ బ్యాటర్ వాటి కోసం కూడా యాక్చువల్గా ఆన్లైన్లో అయితే సెట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇవే యాక్చువల్గా కొన్ని అంటే హాట్ ట్రెండింగ్లో నడుస్తున్న, ప్రస్తుతం మార్కెట్ బట్టి హాట్ ట్రెండింగ్లో నడుస్తున్న కొన్ని కామర్స్ బిజినెస్ ఐడియాస్. ఇట్లాంటి ఐడియాస్ మీకు ఎక్కువ కావాలి అంటే కనుక కింద కామెంట్లో నాకు తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తున్నంతవరకు సశేషం, మీరు ఓకే. థ్యాంక్ యూ.